నమస్తే అండి. దేవసేన కథలకు స్వాగతం. ఈరోజు కథ కేవి సుమలత గారు రచన 'మనసుకి మరణం'. అసలు కథలోకి వెళితే చాలా కాలానికి కథ రాయాలని పెన్ను, పేపరు తీసుకొని కూర్చున్నాను. రాయాలన్న కోరిక బలంగా ఉంది. కానీ ఎలా మొదలు పెట్టాలో, ఎక్కడ ఆపాలో తెలియడం లేదు. గుండె నిండిన వ్యధ తీరాలంటే పెన్ను కదలాలి. ఊహ తెలిసిన నాటి నుండి నా మనసులోని కష్టం, సుఖం తెల్ల కాగితానికి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదేమో. కోటి ఆశలతో కాకపోయినా సగటు ఆడపిల్లలా అత్తారింట్లో అడుగుపెట్టాను. అడుగడుగునా ఆడపడుచుల ఆంక్షలు, అత్తమామల అధికారాలు ఇవన్నీ చాలవన్నట్లు భర్త నిరంకుశ ప్రవర్తన, పనివాళ్ల ముందు, బంధువుల ముందు అవమానించడం. ఈ కాలంలో కూడా ఇలాంటి వ్యక్తులున్నారా అని ఆశ్చర్యం కలిగేది. నా దురదృష్టానికి నన్ను నేనే నిందించుకుని కాలప్రవాహంలో జీవన పయనం సాగించాను. మనిషిగా నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉందని మరిచిపోయాను. నేను మంచి పని చేసినా మా ఆయన దృష్టిలో చెడ్డగానే కనిపిస్తుంది. నాకంటూ తెలివి ఉండడం అన్న ఆలోచన ఆయన భరించలేరు. తెలివితేటలు లేని దద్దమ్మగా కనిపిస్తూ ఆయనతో నాకేమీ తెలియదు, మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది, మీ మాటే నాకు వేదం అంటూ ఉంటే మా ఆయన ముఖం వెలిగిపోయేది. నాకు మాత్రం ఆయన ముఖంలో అహంకారం చూస్తుంటే నేను చెప్పేది పచ్చి అబద్ధం అని పెద్దగా అరవాలనిపించేది. కానీ దాని పర్యవసానం తెలుసు కాబట్టి మౌనం వహించేదాన్ని. నాకు మీరు ఊహించుకునే దానికన్నా ఎక్కువే తెలుసు. నాకంటూ కొన్ని కోరికలున్నాయి, కొన్ని ఆశలున్నాయి అని నోరు తెరిచి చెప్పే అవకాశం ఎప్పుడూ రాలేదు. రాలేదు అనే కన్నా వచ్చినా నేను విఫలమయ్యాను అనడం సబబుగా ఉంటుంది. ఏదైనా చెప్పాలని నోరు తెరిస్తే, చెప్పావులే, నువ్వు చెప్పేంత కింద స్థాయిలో నేను లేను, నీ పుట్టింటి జాస్ తప్ప మొగుడు తరపు వాళ్ళు మీద పట్టింపు ఉందా అని పెద్ద పెద్ద అరుపులు అరిచి మీదకు వచ్చేవారు. వాస్తవానికి నా పుట్టింటిని వాళ్ళు ఆయనకి దడిచి ఏదైనా అవసరాలకు మాత్రమే వస్తారు. ఆయనతో మాట్లాడే సాహసం కూడా చేయరు. అయినా వాళ్ళని ఏదో ఒక రకంగా తిడుతూ నన్ను బాధ పెట్టడంలో పైశాచిక ఆనందం పొందుతారాయన. భయంకరమైన గొంతుతో అరుస్తుంటే పిల్లలిద్దరూ భయపడిపోయి నా వెనక్కు వచ్చి దాక్కునేవారు. మా వారికి కుటుంబ అవసరాలు తీర్చడంలో మగవాడికి ఆయన బాధ్యత తీరిపోయినట్లే ఫీల్ అయిపోయేవారు. ఏనాడు పిల్లలను ప్రేమగా హక్కున చేర్చుకోవడం నేను చూడలేదు. అలా చేస్తే వాళ్ళు గారాబంతో చెడిపోతారు అని ఆయన దృఢ విశ్వాసం. పాపం తోటి పిల్లలు వాళ్ళ నాన్నలతో షికార్లకు వెళ్తుంటే పిల్లలిద్దరూ బిక్కముఖంతో నన్ను చూసేవాళ్ళు. నాకు నా బాధ్యత రెట్టింపైనట్లు అనిపించేది. నేనే ఆదివారాలు పార్కులకని, అప్పుడప్పుడు సినిమాలకని తీసుకువెళ్లేదానిని. వాళ్లే నా ప్రపంచంగా, నాకంటూ వేరే వ్యాపకం లేదన్నట్లుగా బ్రతకడం మొదలుపెట్టాను. మా వారి నిరంకుశ ధోరణిని కూడా మనసుకి తీసుకోవడం మానేశాను. కాలం ఆయనకున్న దుర్వాట్ల ప్రభావంతో అనారోగ్యాలను తెచ్చింది. వాటి వల్ల ఇంకాస్త కోపం, అసహనం పెరిగాయి. అప్పటి వరకు మానసికంగా నలిగిపోతున్న నేను శారీరకంగా కూడా బాధపడడం మొదలయ్యింది. అన్నీ పిల్లల కోసం భరించేదాన్ని. దూరంగా ఉన్న పుట్టింటి వాళ్ళకి కూడా నా బాధ ఎప్పుడూ చెప్పుకునేదాన్ని కాదు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా వాళ్ళను బాధకు గురి చేయడం నాకు నచ్చేది కాదు. నాలాంటి దుస్థితి పగవాళ్ళకి కూడా రాకూడదని దేవుడిని నిత్యం ప్రార్థించేదాన్ని. నా అదృష్టం జీవిత భాగస్వామి విషయంలో లేకపోయినా కన్న పిల్లలిద్దరూ మాట వినేవారు. నా పెంపకంలో చక్కటి విద్యనభ్యసించారు. నేనంటే ప్రాణంగా ఉండి చెప్పిన మాట వినేవారు. అవకాశాలు వాళ్ళను వెదుక్కుంటూ వచ్చాయి. ఇద్దరి పిల్లలు నాకు రెండు కళ్ళు అనుకునేదాన్ని. చదువు నిమిత్తం విదేశాలకి వెళ్తాం అంటే ఆయన ససేమేరా వద్దు అన్నారు. అప్పటి వరకు అన్నింటినీ మౌనంగా సహించే నేను ఊరుకోలేదు. నా బంగారం అంతా ఇచ్చేశాను. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని పంపమని వాళ్ళను నిరాశపడవద్దని గొడవ చేశాను. పెద్దవాడు వెళ్ళిన 2 ఏళ్లకు చిన్నవాడు వెళ్ళాడు. వెళ్ళినందుకు పిల్లలు కష్టపడ్డారు. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలలో స్థిరపడ్డారు. లోను కట్టేశారు. నా బంగారం నాకు తిరిగి వచ్చేసింది. ఉదయం సాయంత్రం పిల్లల మాటలతోనే తెల్లవారేది. పిల్లల మాటలతోనే రాత్రి అయ్యేది. పెద్దవాడి వేరే కులం అమ్మాయిని చేసుకుంటాను అని మెల్లగా నా చెవిన వేశాడు. గుండె గుబేలుమంది. ఆయనకి ఎలా చెప్పాలో అని భయపడ్డాను. కానీ చెప్పకపోతే వాడితో బాధ, చెప్తే ఆయనతో గొడవ తప్పదని అర్థం చేసుకుని ఆయనకి చెప్పాను.
అనుకున్నట్లే ఎంతెత్తున ఎగిరిపడ్డారు. సర్ది చెప్పాలనుకున్నా. ఎంత మాత్రం వినలేదు. వద్దన్నా అమెరికా పంపించావు కదా! ఈ పెళ్ళి కూడా నువ్వే కుదిర్చావా? అందుకే సర్ది చెప్తున్నావా? అని చెంప పగలగొట్టారు. నాకేమీ తెలియదు అన్న మూర్ఖంగా వాదించారు. ఇవేమీ బాబుకు చెప్పకుండా అన్య కులస్తులను చేసుకోవడంలో సమస్యలు చెప్పడానికి ప్రయత్నించాను. వాడు చేసుకుంటే ఆయమ్మానే చేసుకుంటాను. నువ్వు వద్దంటే ఇలాగే ఉండిపోతానన్నాడు. చేసేదేమీ లేక ఆయనతో మళ్ళీ పోరాటం సాగించాను. ఎన్నో రోజుల నా కన్నీటి ఫలితంగా వాడి పెళ్లి జరిగింది. సంతోషంగా తిరిగి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినా ఆ పెళ్లి నా కారణంగానే జరిగిందని, గొడవ జరిగినప్పుడల్లా ఈయన నన్ను మానసికంగా హింసిస్తూనే ఉన్నారు. ఒక్కోసారి ఆయనకి అందనంత దూరంగా పారిపోవాలి అనిపిస్తుంది. కానీ అది పిరికివాళ్ళు చేసే పని అని నన్ను నేనే ఓదార్చుకుంటున్నాను. బాధ్యతల బరువు నుండి తప్పుకోవడం తప్పు అని సరిపెట్టుకుంటున్నాను. కొంతకాలానికి రెండోవాడికి ఆయన బంధువుల తరపు సంబంధం కుదిరింది. మా వారి హడావుడికి అంతే లేకుండా పోయింది. పెద్దవాడి పెళ్లిలో పోయిన పెత్తనమంతా ఇప్పుడు చూపించుకున్నారు. అజమాయిషీ చేశారు. ఆరోగ్యం సరిగ్గా లేని మనిషి కావడం వల్ల నీరసపడ్డారు. పెళ్లిలో స్టేజీ మీద పంతులుగారు అడిగిన కండువా వెతుకుతున్న నా మీద మరిచిపోయావా? అసలు పెట్టావా లేదా? నీలాంటి చెవడిని పెళ్లి చేసుకోవడం నా ప్రారబ్ధం అని అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు. అప్పటికే బ్యాగు అడుగు నుంచి తీసి కండువా నా చేతిలో ఉంది. పడిపోయిన ఆయనను అందరూ చుట్టుముట్టారు. నాకు అంతమంది జనం మధ్యలో నన్ను తిట్టిన తిట్లతో భరించలేనంత అవమానంగా అనిపించింది. కానీ ఆయన పడిపోవడంతో అవన్నీ పక్కన పెట్టి ఆయన్ని పట్టుకున్నాను. ఎవరో పంచదార నీళ్లు తెచ్చి నోట్లో పోయడం వల్ల కళ్ళు తెరిచారు. పెళ్లి ఆపకుండా తాళి కట్టించమని చెప్పి మేము ఆయనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. డాక్టర్ 2 రోజులు ఉంచమన్నారు. అటు ఆయన బాధ్యత, ఇటు పెళ్లికి వచ్చిన బంధువుల బాధ్యత, పెళ్లి కూతురు తరపు మర్యాదలు చూసుకోవడం నాకు తలకు మించిన బరువయ్యింది. శారీరకంగా, మానసికంగా నలిగిపోయాను. పిల్లలిద్దరికీ వారి వారి అత్తవారి కుటుంబాలకు మర్యాద లోపం లేకుండా చూసుకోవడం మీద ఉన్న శ్రద్ధ అమ్మ అలసట మీద మళ్ళలేదు. కొత్త మురిపంలో ఉన్నారు అని సరిపెట్టుకున్నాను. పిల్లలు కానీ, పెళ్లికి వచ్చిన ఆడపడుచులు కానీ నా మీద అలా అరవడం తప్పు అని ఆయనతో చెప్పలేదు. నా మానసిక పరిస్థితి గురించిన అక్కర ఎవరికీ తెలియదని తెలిసింది. అంటే దాని అర్థం ఎప్పుడూ అరిచేయి లాగానే ఆయన అరిచారు. ఎప్పుడూ సర్దుకున్నట్లే అమ్మ సర్దుకుంది అని పిల్లలు పెద్దలు అనుకున్నారు. అది నన్ను చాలా కుంగదీసింది. ఎందుకో ఎప్పటిలా నార్మల్గా అవలేకపోయాను. పెళ్లి సెలవులు అయిపోయాయి. పిల్లలు వెళ్ళిపోయే రోజు వచ్చేసింది. మా ఇద్దరిని కూర్చోబెట్టి ముందుగా పెద్దవాడు, డాడ్, అమ్మ, మీరిద్దరూ ఇలా గొడవపడుతుంటే మేమెక్కడ స్థిమితంగా ఉండలేం. వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చెయ్యలేం. వర్క్ ప్రెజర్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరిద్దరూ గొడవ పడుతుంటే మేము తీరిగ్గా కూర్చుని సర్ది చెప్పడం కూడా కష్టమే. అర్థం చేసుకోండి అన్నాడు. నాకు కరెంట్ షాక్ తగిలినట్టయింది. నోరు తెరిచి వాడినే చూస్తున్నాను. అంతలో చిన్నవాడు, నిజమే అమ్మా, మీరిద్దరూ మీకు నచ్చనిది ఉంటే మాట్లాడకుండా సైలెంట్గా అవ్వండి. నచ్చితే మాట్లాడుకోండి, లేకపోతే మానేయండి. కొంతకాలం వేరువేరుగా ఉంటాము అంటే మేము ఏర్పాటు చేస్తామన్నాడు. నాకు నోటి వెంట మాట రాలేదు. కళ్ళలో నీళ్లు కూడా రాలేదు. నా పిల్లలేనా వీళ్ళు? వీళ్ళ కోసమేనా నేను ఇంతకాలం అష్టకష్టాలు పడింది? నేను గొడవ పడతానా? నువ్వేం ఎదురు తిరగకుండా ఆయనకి అరుపులు అలవాటు చేశావు అనేవాళ్ళు కదా. అవి మరిచిపోయారా? లేక డాడీకి అనారోగ్యం ఉంది కాబట్టి అమ్మతో కలిపి చెప్తే సరిపోతుంది అనుకున్నారా? అలా గొడవపడడం నాకు వచ్చి ఉంటే వాళ్ళ జీవితం ఇలా ఉండేది కాదు అని వాళ్ళు మరిచిపోకూడదు కదా. ఘటన జరిగినప్పుడు నా తరపున ఎవరూ మాట్లాడలేదు అంటే ఆయన ఆరోగ్య సమస్య వల్ల అని సరిపెట్టుకున్నాను. తర్వాత ఆయనతో అమ్మని అలా అందరి ముందు అవమానించడం తప్పు అని చెప్పలేదు అంటే పెళ్లి సరదాలలో ఉన్నారు అని మనసుకు సర్ది చెప్పుకున్నాను. పిల్లలు ఫోన్ చేసినప్పుడు అప్పుడప్పుడు నా బాధని చెప్పుకునేదాన్ని. అలాంటివి చెప్పి మమ్మల్ని విసిగించొద్దు అని నాకు పరోక్షంగా చెప్పినట్లు కూడా అనిపించింది. అంటే వీళ్ళ కోసం ఎన్నాళ్ళు నేను నా మనసు చంపుకుని బ్రతికిన బతుక్కి అర్థం లేదు అని స్పష్టం అయ్యింది.
ఇక నాకు వాళ్ళు మాట్లాడిన మిగిలిన అప్పగింతలు వినాలనిపించలేదు. కుటుంబ బాధ్యతలు అంటే కనీస అవసరాలకు సంబంధించి ఆయనకి నచ్చినవి తీసుకొచ్చి మీకు లోటు లేకుండా చేశాను అని ఆయన నిర్వచనం ఇచ్చారు. కనీస అవసరాలకు సంబంధించి కావాలంటే పంపుతాం. ఏటీఎం కార్డు ఇస్తాం వాడుకో. మంచి హాస్పిటల్‌కి వెళ్ళండి. నిశ్శబ్దంగా నీ కష్టాలు నువ్వు పడు అని నా పిల్లలు నిర్వచనం ఇచ్చారు. నాకంటూ విలువ ఎప్పుడూ లేదు, ఉండదు అని పూర్తిగా అర్థమైంది. పిల్లలతో ఎయిర్‌పోర్ట్ వరకు వెళ్ళినప్పుడు ఎప్పటిలా నాకు ఏడుపు రాలేదు. బహుశా అప్పటికే నేను మానసికంగా బతికలేనేమో. ఎందుకో నా ఫీలింగ్స్ పేపర్‌లో పంచుకోవాలి అని ఈ కథ మొదలుపెట్టాను. అయ్యో! ఎందుకో నా చేతిలో పెన్ను జారిపోతుంది. ఏదో చీకటి కమ్ముకున్నట్లు అనిపిస్తుంది. రాయలేకపోతున్నా. ఇక నాకు ఈ బాధ నుండి విముక్తి వచ్చేస్తుందా? అంతేనా? ఏదో ఏడుపులా వినిపిస్తుంది. నా చేతి మీద ఏవో నీటి చుక్కలు పడుతున్నట్లు అనిపిస్తుంది. ఏమిటిది? నా కళ్ళు తెరవడానికి కష్టమనిపిస్తుంది. శాంతి లేచావా? దేవుడు కరుణించాడు స్వామీ! నా తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఆ గొంతు మా అయ్యనిది. ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నారు అని బలవంతంగా కళ్ళు తెరిచాను. మా వారు నా పక్కన కూర్చుని ఉన్నారు. ఏడుస్తూ ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు అది కొత్తగా, వింతగా అనిపిస్తుంది. శాంతి నన్ను క్షమిస్తావా? ఇదేమిటి మీరు నన్ను మాటలు మింగేశాను. మంచినీళ్ళ కోసం చాలాసేపు పిలిచాను. నువ్వు పలకలేదు. లేచి వచ్చేసరికి నువ్వు హాల్లో సోఫా మీద పడిపోయి ఉన్నావు. నిద్రపోతున్నావేమో అని తట్టిలేపా. స్పృహ లేదు. నీళ్లు చల్లినా చలనం లేదు. చాలా కంగారు పడ్డాను. ఈలోగా నువ్వు రాసుకున్న పేపర్స్ నీ పక్కన ఉండడంతో చదివా. ఇన్నాళ్ళు నేను నీ పట్ల ప్రవర్తించిన తీరు, నువ్వు అనుభవించిన బాధ అన్నీ అర్థమయ్యాయి. ఇంతకాలం ఎంత మూర్ఖంగా ఉన్నాను నేను. నా కళ్ళకు కప్పిన పొరలు తొలగిపోయినట్లు అయింది. నువ్వు నాకు దూరం అయిపోయావు అనిపించింది. నా తప్పులు నేను సరిదిద్దుకునేది ఎలా అని దిక్కు తోచలేదు. ఎప్పుడూ దేవుడిని తలవని నేను నీకోసం ఆయనని ప్రార్థించాను. నన్ను క్షమించగలవా శాంతి? గొంతంతో దుఃఖంతో నిండి ఉంది. ఆయనని ఏడవద్దు అని వాదించాను. నిజంగానే ఆయన తన తప్పును తెలుసుకున్నారా? ఇన్నాళ్లకు ఈ జీవిత చరమాంకంలో మనసుకు ఏదో తెలియని ఊరట. కళ్ళు మూతలు పడుతుంటే నిద్రలోకి జారుకున్నాను. మనసుకి మరణం అనే ఈ చిన్న కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.